ఇజ్రాయేలీలు. అందుకే ఆయన అంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని అన్నానంటే, యాకోబు ఎవరు? ఇజ్రాయేలీయుడు. అంటే నేను ఇజ్రాయేలీల దేవుడిని అని అడ్రస్, ఆయన కేర్ ఆఫ్ అడ్రస్సే వాళ్ళ గురించి చెప్తుంటే, వాళ్ళని ఎందుకు దేవుడు చేయి విడిచాడు? ఆశ్రయ దుర్గముగా ఆయన దేవుడు వాళ్ళని ఎందుకు చేయి విడిచాడు? అసలు దేవుడు ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండేయంటే, వాళ్ళ పైకి ఒక పెద్ద శత్రు సైన్య సమూహం వస్తే, ఒకే ఒక్కడు వెళ్తాడు ఇజ్రాయేల్లో నుంచి. ఎంతమంది వెళ్తారు చెప్పండి? ఒక్కడే వెళ్తాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే విజయం తీసుకొని వస్తాడు. ఏం చేస్తాడు? విజయం తీసుకొని వస్తాడు. దేవుడు చేయి విడిచిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు చేయి విడిచిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందంటే, శత్రువు ఒక్కడొచ్చి 1000 మందిని తరిమేస్తున్నాడు వీళ్ళని. ఎంతమందిని? వీళ్ళు దేవుడు వీళ్ళతో పాటు ఉన్నప్పుడు, దేవుడు ఆశ్రయదుర్గంగా వీళ్ళకు ఉన్నప్పుడు, వీళ్ళు ఒక్కడు వెళ్ళిపోయి యుద్ధములో జయాన్ని తీసుకొని వచ్చేవారు. దేవుడు వీళ్ళని చేయి వదిలేసిన తర్వాత ఆలోచించండి, ఆశ్రయదుర్గమైన దేవుడు మనల్ని చేయి విడిస్తే శత్రువు మనల్ని ఎలా తరుముతాడో తెలుసా? చిన్నదే వస్తుంది. ఏమొస్తుంది తెలుసా? చిన్న జలుబే వస్తుంది. ఆ జలుబు మనల్ని ఎంత సర్వనాశనం చేస్తుందంటే, ఇంత పెద్ద మనుషులమైన మనము భయపడిపోయేటట్టుగా, భయభ్రాంతులకు గురి చేసి మనల్ని చంపేంతగా లాక్కొని వెళ్ళిపోద్ది. ఏంటి చెప్పండి? చిన్న జలుబే. దేవుడు మనల్ని చేయి విడిస్తే అక్కడికి వెళ్ళిపోతాం. లంగ్స్లో కఫ ఎక్కువైపోయిందండి, నిమోనియా అయిపోయిందండి, ఆక్సిజన్ అందట్లేదండి, ఐసీయూలో పెట్టాలండి అని అంటారు. ఆలోచిస్తున్నారా? అదే దేవుడు మనతో ఉన్నాడు అనుకోండి, నీ పైన ఆకాశం వచ్చి పడినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. చప్పలు కూడా దేవుడు నామమున పడి. దేవుడు ఇజ్రాయేలీలకు ఆశ్రయదుర్గంగా ఉన్నప్పుడు ఒక యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే ఫిలిస్తీయులు అన్నటువంటి ఒక దేశం మీద యుద్ధం వస్తే, ఈ ఫిలిస్తీయులు అందరూ ఒక్కడినే నిలబెడతారు. వాడి పేరేంటి చెప్పండి త్వరగా? గొల్యాతు. వాడి హైట్ ఎంత? 6 మూరల జానుడు ఎత్తైన ఒక పెద్ద ఆజానుభావుడుగా ఉండేటటువంటి భయంకరమైన స్వరూపం, రాక్షసుడు లాంటి వాడిని తీసుకొచ్చి వాళ్ళు యుద్ధానికి నిలబెడతారు. అలాంటి వాడిని నిలబెడితే చిన్న బుడ్డోడు ఒకడు వెళ్ళిపోయి ఎలా కొట్టుకొని వచ్చాడు? విసిరితే ఓడిసెల రాయి. సండే స్కూల్ పిల్లలకి చెప్పేవాళ్ళం అప్పుడు. కొట్టింది దేవుడేనోయి. ఎవరంట కొట్టింది? దావీదు కాదట. ఇక గొల్యాతాయను జీరో. తర్వాత చెప్పండి మీరు. దావీదే ఇక హీరో. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. దేవుడు మనతో ఉంటే మనల్ని ఎలా నిలబెడతాడు తెలుసా? హీరోలుగా నిలబెడతాడు.